ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో నిజ భక్తుడి పట్ల శ్రీ సాయి బాబా తీరు ఎలా ఉంటుందనడానికి ఈరోజు ఒక నిదర్శనం. మొదట బాబా అన్యమతస్థుడని, తను బ్రాహ్మణుడని, వారికి సేవ చేస్తే తన యొక్క కులాచారం భ్రష్టు పట్టిపోతుందని చెప్పి భావించినటువంటి మేఘశ్యాముడు ఆ తర్వాత బాబాయే తన శంకరుడిగా భావించి బాబాలోనే ఈశ్వరుని చూసుకున్నటువంటి ఆ మహాభక్తుడి యొక్క నిర్యాణం ఈరోజు జనవరి 1912 సంవత్సరంలో మేగుడు తన దేహాన్ని వదిలేశాడు. ఆ సందర్భంలో బాబా వ్యవహరించినటువంటి తీరు, ఒక నిజభక్తుడి పట్ల తన ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పి మేగుడి మరణం సందర్భంగా సాయి భక్త లోకానికి గొప్పగా బాబా తెలియజేశాడు. మేగుడి యొక్క దేహం అచేతనంగా దీక్షిత్వాడాలో పడి ఉంటే బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడి వలె మేగుడి యొక్క దేహాన్ని తమ దివ్య హస్తాలతో నెమ్మదిగా నిమురుతూ నా నిజమైనటువంటి భక్తుడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాబా రోధించినటువంటి తీరు ఒక నిజభక్తుడి పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అంతేకాదు మేగుడి యొక్క పార్థివ దేహయాత్ర శ్మశానం వైపు వెళ్తుంటే బాబా చివరి వరకు వెళ్ళి మేగుడి దేహం పైన పూలు జల్లి రోధిస్తాడే, ఎంత ప్రేమ నిజభక్తుడి పైన అనేటువంటిది ఈ సంఘటనే మనకు ఒక నిదర్శనం. బాబా మార్గంలోకి మనము కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన పాదాల చెంతకు వస్తూ ఉంటాం. కానీ నిజభక్తులు మాత్రం చాలా అరుదుగా ఉంటారని చెప్పి మేగుణ్ణి చూస్తే మనకు అర్థమవుతుంది. బాబా వద్దకు అనేక మంది భక్తులు వచ్చారు. ఎవరికి కావలసినటువంటి సేవను వారు చేసుకున్నారు. బాబా వద్ద నుంచి ఏ ఫలితాన్ని అయితే ఆశించారో ఆ ఫలితాన్ని పొందారు. కానీ మేగుడు ఏ లక్ష్యంతో అక్కడికి రాలేదు. బాబాకు సేవ చేయడానికి ముందు తన మనస్సు అంగీకరించదు. కానీ బాబా ఎంత గొప్ప అవకాశాలను, ఎంత గొప్ప అదృష్టాన్ని మేగుడికి ఇచ్చారు తెలుసా? ప్రధానంగా మేగుడు 3 వరాలను పొందాడు బాబా నుంచి. ఒకటి, బాబా యొక్క దేహానికి అభిషేకం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మేగుడు. అదేవిధంగా బాబా ఆజ్ఞ మేరకు అన్ని దేవతామూర్తుల యొక్క ఆలయాల్లో పూజలు చేసి బాబాకు నూల్కర్ మరణం తర్వాత హారతి ఇచ్చేటువంటి అవకాశాన్ని పొందాడు, రెండో అవకాశం. మూడవది, మేగుడు ప్రాణప్రదంగా ఆరాధించేటువంటి శివలింగాన్ని స్వయంగా మేగుడికి ఇచ్చి ఆయన పూజించినటువంటి ఆ శివలింగాన్ని శాశ్వతంగా తన గురుస్థానంలో ఆయన ప్రతిష్ఠింపజేసుకున్నారు కదా. ఈ 3 వరాలను పొందాడు. సాధారణంగా బాబా నుంచి మనందరం కూడా వరమనగానే మన లౌకిక జీవితానికి సంబంధించినటువంటి అనుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ రోజు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారు ఈ విధమైనటువంటి అనుగ్రహాలను వారు కోరుకున్నారు. నిజంగా మేగుడు ఇవేవి స్వయంగా తాను కోరుకున్నటువంటివి కాదు. అందులో మొదటిది, బాబాకు అభిషేకం చేసేటువంటి అదృష్టం దక్కడం. మేగుడు బాబాకు తాను అభిషేకం చేయాలనుకోలేదు. మేగుడిని చేరదీసి తన శివాలయంలో పూజారిగా పెట్టుకుంటాడు సాటే. సాటే కోరిక ఏమిటంటే తన గురువు అయినటువంటి శ్రీ సాయి బాబాకు ఏదో ఒకరోజు గంగోదకంతో వారిని అభిషేకించాలి. ముఖ్యంగా మకర సంక్రాంతి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కదా, ఆ రోజు అభిషేకించాలి అని చెప్పి ఒక కోరిక కలుగుతుంది. అందుకనే మేగుడికి చెప్తాడు, మేఘా నువ్వు వెళ్ళి బాబాను సేవించుకో, నా కోరిక నువ్వు తీర్చాలి. బాబాకు అభిషేకాన్ని గంగోదకంతో చేసి నా కోరికను నువ్వు నెరవేర్చాలి. అది నా వల్ల కావట్లేదు, నీ వంటి అమాయకమైనటువంటి భక్తుల సేవకు ఆయన లొంగిపోతారు అని చెప్పి మేఘాకు చెప్తాడు. మకర సంక్రాంతి రోజు బాబాను ఒప్పించి, బాబా ఈరోజు గంగోదకంతో మీకు అభిషేకాన్ని చేస్తాను,
నేను గోదావరి తీరానికి వెళ్ళి నీళ్లు తెస్తాను, మీరు ససేమిరా అనకూడదు అని చెప్పి వెళ్ళి నీరు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి బాబాను వారు కూర్చునేటువంటి ఆసనం ఆ బండరాయి పైన కూర్చోమని చెప్పి, బాబా మీకు అభిషేకం నేను ఇప్పుడు చేస్తాను, అభ్యంతర పెట్టకూడదు అని అంటే, మేఘా ఒక పని చెయ్యి అని చెప్పి బాబా ముందుకు వంగి తలపైన మాత్రమే అభిషేకం చెయ్యి, ఎందుకంటే శరీరానికి మూలము తలయే మేఘా, ఈ తలకు పోసి చాలు అని అంటాడు. కానీ మేఘుడు భక్తావేశంతో తెచ్చినటువంటి నీటినన్నింటినీ కూడా హరగంగా హరగంగా శంకరా శంకరా సాయి శంకర అంటూ అభిషేకం చేస్తాడు. విచిత్రం ఏమిటంటే నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత, గంగోదకం అంతా అయిపోయిన తర్వాత బాబాను చూస్తే తల మాత్రమే తడిచింది, కఫ్నీ పైన ఒక్క చుక్క నీరు లేదు. మేఘుడు సంతోషిస్తాడు, ఎందుకంటే శివుడి యొక్క ఆకారము నిరాకారంగా లింగరూపంలో ఉంటుంది. శివుడి దేహానికి అభిషేకం చేయరు, శివుడు నిరాకార రూపమైనటువంటి లింగానికి చేస్తారు. అదేవిధంగా బాబా యొక్క శిరస్సు శివలింగం వలె కేవలం తడిచింది తప్ప దేహానికి ఒక్క చుక్క నీరు కూడా అంటలేదు. దాంతో మేఘుడు ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు బాబా ఆలయాల్లో షిరిడీతో సహా అనేక ప్రదేశాల్లో మనకు బాబాకు ప్రతిరోజు కొంతమంది అభిషేకం చేస్తారు, ప్రతి గురువారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇళ్లల్లో కూడా చిన్న చిన్న బాబా మూర్తులకు మనం అభిషేకం చేసుకుంటాం. కానీ బాబా దేహానికి అభిషేకం చేసేటువంటి ఒక అదృష్టం మేఘుడికి మాత్రమే దక్కింది. అందుకనే మేఘుడు సాయి భక్త లోకంలో ఒక ధన్యజీవిగా మిగిలిపోతారు. మేఘుడికి ఏ ఆపేక్ష ఉండేటువంటిది కాదు. మేఘుడు ఎప్పుడు అనేటువంటి వారు, నాకు వెనక ముందు ఎవరూ లేరు, ఏదైనా అయ్యి నేను చనిపోతే కనీసం నా దేహానికి సంస్కారాలు కూడా చేసేటువంటి వారు లేరు అని చెప్పి మేఘ అనేటువంటి వాడు. మీకంటే అందరూ ఉన్నారు, నాకెవరున్నారని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడేటువంటి వారు. కానీ ఈ నిర్వేదాన్ని, బాధను బాబా దగ్గర ఎప్పుడు కూడా మేఘుడు వ్యక్తం చేయలేదు. కానీ బాబా ప్రతి భక్తుడి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను, బాధలను, సంతోషాన్ని, కష్టాన్ని అన్నింటినీ ఆయన గుర్తెరిగి ఉంటారు. అందుకనే మేఘుడి యొక్క దహన సంస్కారానికి కావలసినటువంటి ఏర్పాట్లను, డబ్బును బాబాయే ఇస్తారు. అంతేకాదు తను అనాథ కాదు, తనకు వెనుక ముందు ఎవరూ లేరు అనేటువంటిది లేకుండా, తన ఆత్మ క్షోభించకుండా బాబా మేఘ యొక్క ఉత్తర క్రియలకు కావలసినటువంటి దానికోసం మొత్తం బ్రాహ్మణులకు డబ్బిచ్చి వారే స్వయంగా భోజనాలను కూడా ఏర్పాటు చేయిస్తారు. ఇంతకంటే ఒక భక్తుడి జీవితంలో అదృష్టం ఏముంటుంది? ఈరోజు మనం బాబా ద్వారా అనేకం పొంది ఉంటాము, ఆ పొందినటువంటి దాంతో మనం అదృష్టవంతులం అనుకుంటాం. కానీ మేఘుడు అసలైనటువంటి దాన్ని పొందాడు. మేఘుడు మాదిరిగా మరే భక్తుడు కూడా అలా పొందలేరు. అనాథ అయినటువంటి మేఘుడికి సర్వం తానై నిలబడ్డాడు బాబా. మేఘుడికి ఏ లోటు లేకుండా అనంతలోకాలకు ఆయనను పంపించడానికి, మేఘుడిని పంపించడానికి బాబా చేయాల్సిన సంస్కారాలన్నీ కూడా వారు చేయిస్తారు. నిజంగా మేఘుడు ధన్యుడు. మేఘుడి యొక్క అమాయకమైనటువంటి భక్తికి మెచ్చి 1911వ సంవత్సరం మార్చిలో నూల్కర్ చనిపోతే హారతి ఇచ్చేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించాలన్నప్పుడు బాబా మేఘుడి యొక్క పేరును సూచిస్తారు. మేఘుడు తనకు అంది వచ్చినటువంటి ఆ సౌభాగ్యాన్ని ఎంతగా ఉపయోగించుకున్నాడంటే, అన్ని దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత షిరిడీలో బాబా దగ్గరికి వచ్చేటువంటి వారు వచ్చి బాబా పాదాలను అభిషేకించి ఆ పాదతీర్థాన్ని ఎంతో ప్రీతితో వారు సేవించేటువంటి వారు. అంతేకాదు బాబాయే తన శంకరుడిగా భావించారు కదా. ప్రతి పూజలో కూడా బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పూజలో తప్పనిసరిగా బిల్వపత్రాన్ని మేఘుడు ఉంచి పూజించేటువంటి వారు. శివుడికి బిల్వం అంటే ఎంతో ఇష్టం కదా. ఆ రోజు షిరిడీలో బిల్వపత్రానికి చెట్టు లేదు. దాదాపు 1.5 కిలోమీటర్ల నడిచి బిల్వపత్రాన్ని కోసుకొచ్చి దాంతో బాబాకు పూజ చేసేటువంటి వారు. బాబా పాదాలను అభిషేకించేటప్పుడు ఆ బిల్వాన్ని సమర్పించి ఆ బిల్వపత్రంతో బాబాకు అభిషేకం చేసేవారు. మీరు ద్వారకామయి ఫోటో జైకర్ గీసినటువంటి చూస్తారు కదా.
జయకర్ గీసినటువంటి ఆ చిత్రపటంలో బాబా తలపైన బిల్వపత్రం ఉంటుంది. అంటే మేగుడు బాబాకు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్వపత్రాన్ని వారు పూజలో ఉండాలి, లేకపోతే అది పూజ కాదనేటువంటి వారు. ఆ విధంగా బాబాకు పూజా హారతి చేసేటువంటి అదృష్టం 1.5 ఏళ్ల పాటు చేశారు. మేగుడు హారతి ఇచ్చేటువంటి అవకాశాన్ని అందుకున్న తర్వాత చాలా భిన్నంగా కఠోరంగా హారతి ఇచ్చేటువంటి వారు. శంకరుడికి గనక అఘోరాలు సాధువులు ఎంత నిష్ఠతో ఇస్తారో, ఒంటి కాలు పైన నిలబడి బాబాకు హారతి ఇచ్చేటువంటి వారు. మేఘా హారతి ఇస్తున్నప్పుడు చూసేటువంటి భక్తుల శరీరాలు రోమాంచితమై వణుకొచ్చేటట. ఎంత సమయమైనా సరే హారతి అయిపోయేంత వరకు ఒంటి కాలు పైన నిలుచొని హారతి ఇచ్చేటువంటి వారు. నిజంగా ఎంత గొప్ప ధన్యజీవి మేగుడు. అంతేకాదు బాబా మేగుడిలో ఉన్నటువంటి శివభక్తిని మరింత బలంగా పెంపొందించడానికి, శివుణ్ణి అంతగా ప్రేమించినటువంటి మేగుడికి ఒక గొప్ప బహుమానాన్ని బాబా ఇస్తారు. ఒకరోజు బాబా వాడాలో పడుకున్నటువంటి మేగుడు వద్దకు వెళ్ళి, మేఘా లే, నీ శివుడు వస్తున్నాడు, త్రిశూలాన్ని గియ్యి అని అంటారు. సరే అని చెప్పి ఆ స్వప్నం అనుకొని బాబా దగ్గరికి వస్తాడు. మేఘా త్రిశూలాన్ని గీయడం ఆరంభించావా అని అంటాడు. బాబా అదే స్వప్నం వచ్చింది, అది కన్ఫామ్ చేసుకుందామని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అంటాడు. లేదు, అది స్వప్నం కాదు, నేనే స్వయంగా వచ్చి ఆదేశించాను, నాకు తలుపులు కిటికీలు తాళాలు అడ్డం కావు మేఘా, నిన్ను నేను అక్షింతలు చల్లి ఆశీర్వదించింది వాస్తవం కాదా? అందుకు నిదర్శనంగా నీ పక్కలో అక్షంతలు ఉదయాన నువ్వు చూడలేదా అని అడుగుతారు. అప్పుడు మేగుడు అవును అక్షింతలు ఉన్నాయి, బాబాయే స్వయంగా వచ్చారని చెప్పి నిర్ణయించుకొని త్రిశూలం గీయడం ప్రారంభిస్తాడు. త్రిశూలం పూర్తయినటువంటి సమయానికి భీమాశంకర్ నుంచి ఒక రామదాసి ఒక శివలింగాన్ని తీసుకొని బాబా వద్దకు వస్తారు. అతని ఉద్దేశం ఏంటంటే ఆ శివలింగాన్ని బాబా కరకమలాలకు ఇచ్చి తిరిగి మళ్ళీ దాన్ని పొందాలనుకుంటాడు. కానీ బాబా ఆ శివలింగాన్ని చూసిన తర్వాత ఆ రామదాసితో అంటాడు, అయ్యా రామదాసి, ఈ శివలింగాన్ని మళ్ళీ నువ్వు తీసుకెళ్తే నువ్వు ఒక్కడివే పూజించుకుంటావు, కానీ దీన్ని ఇక్కడ వదిలి వెళితే కొన్ని లక్షల మంది దీన్ని పూజించుకుంటారని అన్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ రోజు. ఎందుకంటే ఆ శివలింగాన్ని పిలిచి మేగుడికి ఇచ్చాడు. మేగుడికి ఇస్తే లక్షల మంది ఎలా పూజించినట్టు? కానీ బాబా పలికినటువంటి ప్రతి పలుకు కూడా సత్యం అవుతుంది. మేగుడు మరణించిన తర్వాత శివలింగాన్ని బాబా తీసుకొచ్చి స్వయంగా గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేస్తారు. ఇప్పటికీ గురుస్థాన్లో మనం ఆ శివలింగాన్ని చూడొచ్చు. అంటే మేగుడు ఎంతగానో ఆరాధించుకున్నటువంటి ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా మేగుడు రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో దాన్ని అభిషేకం చేసేటువంటి వారు. శంకరుణ్ణి ప్రాణప్రదంగా చూసుకునేటువంటి వారు. అటువంటి శివలింగాన్ని బాబా గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేశారు. అంటే మేగుడి భక్తికి ఇచ్చినటువంటి విలువకు ఈరోజు గురుస్థాన్లో ఉన్నటువంటి ఆ శివలింగం ఒక చిహ్నం. ఈరోజు మనం చాలామంది, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, గొప్ప పుణ్యాన్ని మనం షిరిడీ వెళ్ళినప్పుడు సంపాదించుకుంటాం. బాబా దర్శనం అయిపోయిన తర్వాత గురుస్థాన్లోకి వస్తాం. గురుస్థాన్లో ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను ప్రదక్షిణ చేసినటువంటి అదృష్టం కలుగుతుందట. ఎందుకంటే అక్కడ విష్ణువు యొక్క పాదాలు ఉన్నాయి. ఆ పాదాల్లో తామర ఉంది. ఆ తామర నుండి ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. అదేవిధంగా అక్కడ వేప చెట్టు అమ్మవారికి ప్రతీక. అదేవిధంగా అక్కడ కైలాసంలో ఉండేటువంటి శివుడు ఉంటాడు. 3 లోకాలు అక్కడ నిలవై ఉన్నాయి. ఒక్కసారి గురుస్థాన్ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను చుట్టి వచ్చినట్టే. అంటే సూక్ష్మంలో మోక్షం. శివుడు కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి పరీక్ష పెట్టినప్పుడు ఏ విధంగా అయితే విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి మెప్పించి గణాధిపత్యాన్ని సాధించాడో, ఈరోజు మనందరం కూడా షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా మన కోసం చేసినటువంటి ఏర్పాటు గురుస్థాన్ ప్రదక్షిణ, అక్కడ మనం ఒక్క ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను చుట్టొచ్చినటువంటి అదృష్టం మనకు దక్కుతుంది.
బాబా మార్గంలో మనకు తెలియకుండా మనము గొప్ప పుణ్యాన్ని, అదృష్టాన్ని సంపాదించుకునేటువంటి ఏర్పాట్లను బాబా చేశారు. మనం సాధారణంగా పుష్కరాలు వచ్చినప్పుడు నదీ తీరాలకు వెళ్ళి అందులో మనం మునిగి పాప ప్రక్షాళన చేసుకునేటువంటి పని చేస్తాం. కానీ ఒక్క షిరిడీ యాత్ర, బాబా యొక్క చరణ దర్శనం మనకు త్రివేణి సంగమంలో మునిగినంత పుణ్యాన్ని ఇస్తుంది. దాస్గన్ మహారాజు, నేను త్రివేణి సంగమానికి వెళ్ళి పాపాలన్నీ ప్రక్షాళన చేసుకొని వస్తా అంటే బాబా ద్వారకామయి సభామండపంలో ఉన్నటువంటి రాయి పైన కూర్చొని ఎందుకు గను ఆ యాత్ర చేయడం, అవి ఇక్కడే లేవా అని చెప్పి తమ పాదాల నుంచి గంగా యమున ప్రయాగ సంగమాన్ని అక్కడే దాస్గన్కు చూపించారు కదా. అంటే మనం చేసేటువంటి ఒక యాత్ర ఎంత ఫలితాన్ని ఇస్తుందనడానికి ఇదొక నిదర్శనం. అదేవిధంగా మేగుడి యొక్క నేచర్ ఈరోజు మనం సమాజంలో చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి కదా, బాబా ఏమిటి అనేటువంటి విషయం. బాబా వద్దకు వస్తే అది అనుభవం అవుతుంది. మేగుడు తొలిసారి రకరకాల సంశయాలతో వచ్చినప్పుడు బాబా ద్వారకామయి మెట్లు కూడా ఎక్కనివ్వకపోతే నాసికు, త్రయంబకేశ్వర్ అక్కడ ఇక్కడ వెళ్తే ఆరోగ్యం పాడైతే మళ్ళా తిరిగి ద్వారకామయికి వస్తే, షిరిడీకి వస్తే బాబా హక్కున చేర్చుకుంటాడు. అప్పుడు మేగుడి యొక్క జీవితము పరిపూర్ణమైంది, ధన్యమైంది. ఈరోజు కూడా చాలామంది బాబా పట్ల రకరకాలైనటువంటి వాదనలు చేసేటువంటి వారు చివరకు ఖచ్చితంగా బాబా ప్రేమలో పడుతారు. పడనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది కాబట్టి మనము అనేక మంది అనేటువంటి మాటలు మన దృష్టికి వస్తున్నాయి. కానీ బాబా షిరిడీకి 16 సంవత్సరాల బాలుడిగా వచ్చినాటి నుంచి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. బాబా యొక్క తత్వం తెలిసినటువంటి వాళ్లకు, బాబా యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి వాళ్లకు ఈరోజు బాబా పైన పలుకుతున్నటువంటి కొంతమంది ఆ అవాక్కులు చెవాక్కులు ఎవరిని బాధించవు. ఎందుకంటే నైజం ఏమిటంటే పండ్లు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ. ఈరోజు బాబా అనేటువంటి ఆ కల్పవృక్షము మనం కోరుకున్నదల్లా ఇస్తుంది. అందరి పాలిట కూడా అది ఒక శాంతివనంగా మారింది. ఎంతోమందికి అది విశ్రాంతి ధామము. అటువంటప్పుడు అద్దాల మేడ పైన రాళ్ళు వేసినట్టు, పండ్లు ఉన్నటువంటి చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగిలినట్టు ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటివి. ఇది కొత్తగా జరుగుతున్నటువంటిది ఏమీ కాదు. ఏదో ప్రతి 2 సంవత్సరాలకోసారి చాలా హైరాణ పడిపోతూ ఉంటారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఎవరో ఏదో ఆరోపణ చేశారని చెప్పి. నిజంగా ప్రతి 2 సంవత్సరాలకోసారి, 3 సంవత్సరాలకోసారి, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇటువంటి రాద్ధాంతం జరుగుతుంది కదా. మరి ఒక్క భక్తుడు కూడా ఎందుకు బాబాను వదిలి వెళ్ళలేకపోయాడు? ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఆ రాద్ధాంతం చేసుకునేటువంటి మన స్వపక్షంలో ఉన్నవారు, దాడి చేస్తున్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి వారు, వీళ్ళలో కొంతమందికి పైశాచిక ఆనందమే తప్ప నిజమైనటువంటి భక్తులకు ఇదేది కూడా పట్టదు. స్వపక్షంలో ఉన్నటువంటి వారు కూడా వారు ఏదో అన్నారని చెప్పి మన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చాలామంది ఈరోజు అనేక వేదికలెక్కి మాట్లాడుతూ ఉన్నారు. నా దృష్టిలో ఇది కూడా సరైనటువంటిది కాదు. మనము రియాక్ట్ అయితే ఎదుటివాడు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి గురుదూషణ చేస్తున్నాడు. దీనిలో అర్థం ఏమిటి? గురుదూషణను రెచ్చగొట్టేటువంటి పాపంలో మనం కూడా ఉన్నాం. మనం మాట్లాడబట్టే కదా ఎదుటివారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అంటే గురు దూషణలో నీ భాగం ఏమిటో నువ్వు కూడా తెలుసుకోవాలి చాలామంది. అందుకని ఎప్పుడైనా సరే నిండు కుండ తొనకదు. బలమైనటువంటి పునాది కలిగినటువంటి తత్వము ఎప్పటికీ స్థిరంగా నిలబడుతుంది. బలహీనమైనటువంటి పునాది ఉన్నటువంటి ఇంటికే భూకంపాలు లేకపోతే గాలివాటానికి పడిపోతాయి తప్ప, బలమైనటువంటి విశ్వాసం అనేటువంటి పునాది వేసుకొని ఉన్నటువంటి బాబా తత్వము ఏ రోజుకు ఏ సునామీ కూడా దాన్ని చెరిపేయలేదు. మేగుడి యొక్క జీవితం గురించి తెలుసుకున్నటువంటి వారు నిజంగా ఎవరైనా వెళ్ళిపోతారా? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చివరి అంకంలో బాబా తప్ప మనస్ఫూర్తిగా మనల్ని స్మరించుకునేవాడు ఎవడూ లేడు తెలుసా? ఏ కుటుంబ సభ్యుడు ఉండడు తెలుసా? ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరు ఎందుకు బాబా మార్గం నుంచి పక్కకు తప్పుకుంటారు?
ఎవరో ఏదో అన్నారని చెప్పి మన విశ్వాసము, ప్రేమ చెదిరిపోతుందా? ఆశతో ఎదురు చూడాలనిపిస్తుంది. చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి పొందాలనేటువంటి దాంతో ఉంటారు. కానీ నిజమైనటువంటి భక్తి, బాబా పట్ల విశ్వాసం, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? బాబా, మేగుడి యొక్క దేహం అచేతన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చూపెట్టావే, ఆ ప్రేమ ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు కూడా చూయించు బాబా, నాపైన కూడా ఆ ప్రేమను కురిపించు బాబా అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే ఒక భక్తుడి కోసం దైవం సాక్షాత్తు చేతులు చాసి నా నిజమైనటువంటి భక్తుడు వెళ్ళిపోయాడని చెప్పి ఒక్క మాట అంటే చాలు కదా, మన జీవితాలకు అదే కదా ధన్యం. అందుకనే మేగుడి కథ అప్పుడప్పుడు చదివినప్పుడల్లా, మేగుణ్ణి స్మరించుకున్నప్పుడల్లా శరీరం రోమాంచితమవుతుంది. ఎవరికీ ఇవ్వనటువంటి ఒక గొప్ప అవకాశం బాబా దేహానికి అభిషేకం చేసేటువంటి అదృష్టాన్ని పొందాడు, హారతి ఇచ్చే అదృష్టాన్ని పొందాడు. అదేవిధంగా తను సేవించుకున్నటువంటి, తను పూజించుకున్నటువంటి శివుణ్ణి బాబా స్వయంగా గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేశారు. ఇంతకంటే భక్తుడికి గొప్ప అదృష్టం ఏమీ ఉండదు. ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలో, ఎవరిని ఎట్లా అదృష్టవంతుని చేయాలో బాబాకు తెలుసు. బూటీ వద్ద ధనం ఉంది, బూటీవాడ కట్టించాడు, బూటీని ధన్యుణ్ణి చేశాడు. దీక్షిత్ దగ్గర అచంచలమైనటువంటి గురుభక్తి ఉంది, తను షిరిడీలో ఉపయోగించినటువంటి ఆ భవనాన్ని బాబాకే చెందాలని చెప్పి బాబాకు రాశారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. అసలు మేగుడికి ఏం పలుకుబడి ఉంది? బూటీ ధనవంతుడు, కాకాసాహెబ్ దీక్షిత్ విద్యావంతుడు, పలుకుబడి కలిగినటువంటి వారు. అనేక మంది బాబా దగ్గర ఇటువంటి పలుకుబడి, విద్యావంతులు, జ్ఞానులు ఉన్నారు. కానీ అమాయకమైనటువంటి భక్తి కలిగినటువంటి మేగుడికి వారందరికంటే గొప్ప అదృష్టాన్ని కల్పించారు. కాబట్టి మేగుడి యొక్క జీవితం ధన్యం. ఈరోజు మేగుడు స్వర్గస్థుడైనటువంటి రోజు. ఈరోజు ఆ భక్తుల్ని స్మరించుకుంటే బాబా తప్పకుండా సంతోషిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మనం మేగుణ్ణి తలుచుకున్నాం. మేగుని యొక్క కథ తప్పకుండా ఈరోజు స్మరణ చేసుకోండి, లేకపోతే పారాయణ చేయండి. మేగుడు ఏ విధంగా బాబా దగ్గరికి వచ్చాడు, వచ్చిన తర్వాత తనలో ఎంత గొప్ప భక్తి జనించింది, ఆ భక్తి ద్వారా బాబాను జయించాడు. బాబా ఎవరికి వినడు. కనీసము వారు స్నానం చేస్తుంటే ఎవరిని కూడా అటువైపుకు రానియరు. అసలు పాదాభిషేకం చేయడమే ఆ రోజు చాలా గొప్ప విషయం. అటువంటిది బాబాకు గంగోదకంతో అభిషేకం చేయడం అంటే మామూలు విషయమా? అసలు ఒప్పుకుంటాడా బాబా? కానీ లొంగిపోయాడు, మేగుడి యొక్క నిజభక్తికి లొంగిపోయాడు. ఎప్పుడైనా బాబా నిజభక్తికి లొంగిపోతాడు. బాబా పట్ల నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని మనం అందరం కూడా అలవర్చుకుందాం. ఓం శ్రీ సాయిరాం. 52 గురువారాల సాయి దివ్య పూజ. జనవరి 23 శుక్రవారం, వసంత పంచమి, శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్ర నామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.